థ్యాంక్ యూ శ్రీనివాస గారు. మంచిది. మీరు చెప్పినట్టుగా మీ అందరి కోరిక మేరకు కస్టమర్ కేర్ని ఏర్పాటు చేయడానికి ఇప్పుడు ఆ వాయిస్ విన్న తర్వాత నేను వెంటనే దాని మీద ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇందులో సమస్యలు అనేవి రిపీటెడ్గా ఒకే సమస్య వస్తూ ఉంటుంది కాబట్టి పర్వాలేదు. ఒక సమస్య క్లియర్ అయిపోతే చాలామందికి అది సమాధానం అవుతుంది. ఒక ప్రశ్నని 10 మంది 10 రకాలుగా అడగచ్చు, కానీ సమాధానం ఒకటే, పరిష్కారం ఒకటే ఉంటుంది. కాబట్టి అదే నేను మన సాఫ్ట్వేర్ టీం కూడా చెప్పాను. అది చేస్తారు, అది ఏర్పాటు చేయమని చెప్పాను. వెంటనే తప్పకుండా ఏర్పాటు చేసిన వెంటనే మళ్ళీ మీకు అందరికీ ఇన్ఫామ్ చేస్తాను. అలాగే మీ అందరి కోరిక మేరకే తప్పనిసరిగా నా కోరిక కూడా అదే కదా, చెప్పినవన్నీ ఫుల్ఫిల్ చేసేద్దాం, ప్రతిదాన్ని కంప్లీట్ చేద్దాం. కాకపోతే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు కొంత ఆలస్యం జరుగుతుంటాయి. మనం అనుకున్నది ఒకటి, దానికి ఆపోజిట్గా ఇంకోటి జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఆలస్యం అవుతుంటుంది. మనం ఎంత పర్ఫెక్ట్గా పెట్టుకున్నా సరే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మీరు అన్నట్టుగా 10 రోజులు అవ్వాల్సింది అవుతుందని నమ్మకం ఉన్నది 20 రోజులు చేస్తున్నాను. దాన్ని 20 రోజులు చెప్తున్నాను, కానీ ఒక్కొక్కసారి ఆ 20 రోజులకు కూడా పని అవ్వట్లేదు. అలాంటప్పుడు కొంచెం ఇచ్చిన మాటకి దూరంగా ఉన్నాను అన్నట్టు అనిపిస్తుంది. కానీ వీలున్నంత వరకు సరి చేసుకొస్తున్నాను. తప్పనిసరిగా మనం ఇప్పుడు గతంలో ఏమేమి మాటలు చెప్పామో నాకు ప్రతిదీ గుర్తుంది. అక్షరాల ప్రతి విషయాన్ని కూడా కంప్లీట్ చేస్తూ ఇది కంప్లీట్ అయిందని మీకు అన్నీ కూడా నేను తెలియజేస్తాను అందరికీ. తప్పకుండాను. థ్యాంక్ యూ ఆల్. ఆ కస్టమర్ కేర్ని ఇచ్చేసిన తర్వాత నాకు ఇంకా కొంచెం పని తగ్గుతుంది అనుకుంటున్నాను. మీరు చెప్పిన దాని ప్రకారం మీ అందరితో అభిప్రాయం కూడా అదే ఉండొచ్చు. నాకు ఇప్పుడు ఎక్కువ సమయం ఈ బీబీ హార్ట్ గురించి, అలాగే మన మైండ్ షో చాలా వర్క్ ఉంది. అది ఆ వర్క్ల కోసం నేను టైం ఎక్కువగా వెచ్చించాల్సి వస్తుంది, సరిపోవట్లేదు. కాబట్టి ఆ కస్టమర్ కేర్ ఇచ్చేస్తే మీరు అన్నట్లుగా ప్రతిదానికి పరిష్కారం, చాలా వరకు సమస్యలకి పరిష్కారం అయిపోద్ది. మిగతా అన్నీ కొద్దిగా చూసుకొని అవన్నీ చేసేద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇది విత్ డ్రాస్ బహుశా ఛానల్ నుంచి పేమెంట్స్ లేవు కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇందులో వస్తాయి అనుకుంటుంటే, ఇందులో డీసీట్లో ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు అవసరం అనుకుంటే పెట్టేసుకోండి. పెట్టేసుకుంటే అవన్నీ నేను పేమెంట్ పంపించేస్తాను. దాన్ని ఎవరైనా పెట్టుకోవాల్సి ఉంటే ఇప్పుడు పెట్టండి. ఈ రోజు అంతా చూసి అది నేను రేపు తీసేసి నేను పేమెంట్ బుధవారం నాడు మీకు పంపించేస్తున్నాను. అది అంటే ఎందుకు బుధవారం నాడు అంటే, యాక్చువల్లీ సోమవారం నాడు ఇస్తానని మాట ఇచ్చాను, కానీ ఆ తర్వాత శని ఆదివారాలు సెలవు వచ్చాయి. దాంతో మీకు నేను పెట్టుకునే వాళ్ళు కొంతమంది పెట్టడం అవదు కాబట్టి ఈరోజు బీసీటీ ఓపెన్ అయింది కాబట్టి ఇందులో మీరు పెట్టేసుకున్నట్లయితే అది పంపించేస్తాను. కంపల్సరిగా ఎవరికైనా సరే అందులో డబ్బులు విత్డ్రా పెట్టాలంటే తప్పనిసరిగా వాళ్ళందరూ పెట్టేసుకోండి. దాన్ని నేను వెంటనే పేమెంట్ ఎప్పటిలాగే పంపించేస్తాను. థ్యాంక్ యూ.